హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకి ఒక చైనీస్ ఐటెంతో వచ్చానండి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో. భయపడకండి, దీన్ని నేను చేయలేదు, బయట కొనుక్కొచ్చాను అంతే. దీన్ని డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్ అంటారండి. ఎల్ఎల్ఓఐ నూడిల్స్ అని మాకు తెలియదా అంటారేమో, మీకు తెలుసు, అయినా మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇది డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్ అండి. దీన్ని మా ఇంటి దగ్గర కొన్నాను. ఇక్కడ చందానగర్లో పీజీఆర్ స్టేడియం అని ఉంటుంది. ఆ స్టేడియం దగ్గర చైతన్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంది, అక్కడ ఉందండి. పేర్లు కూడా మ్యాచ్ అయింది ఏంటో అలాగా. భయ్యా దగ్గరికి వెళ్ళి, భయ్యా ఎగ్ ప్లేట్ నూడిల్స్ దేదో అంటే ఎన్ని ఎగ్గులు కావాలని అడిగాడు. సర్లే డబల్ ఎగ్ వేసేయి, సింగిల్ ఎగ్ నాకు ఎక్కడ సరిపోద్ది అని చెప్పి డబల్ ఎగ్ వేయించుకున్నాను. భయ్యా 2 గుడ్లు కొట్టాడు, కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చిందండి. మళ్ళీ అడిగాను మధ్యలో, భయ్యా నువ్వు నిజంగా 2 గుడ్లు వేసావు అంటే, నీ ముందే కదా భయ్యా 2 గుడ్లు పగల కొట్టానని అడిగాడు. స్టైల్గా చికెన్ ముక్కలు తీసుకున్నాడు, అవి తీసి అందులో వేసాడు అనమాట. ఇట్లా అన్నిట్లో మంచి థింగ్ ఏంటంటే, మనం ఎంత జంక తిన్నా సరే ఈ భయ్య చికెన్ ముక్కల్లో ఫుడ్ కలర్ వేయలేదండి. ఎంత కార్న్ఫ్లోర్లో వేసి వేపినా సరే ఫుడ్ కలర్ వేయలేదు. అన్నీ కలర్ లేకుండా అలా ఉన్నాయి. శతకోటి దరిద్రాల్లో ఇది ఒక అదృష్టం అనమాట నాకు. ఫుడ్ కలర్ లేకుండా చికెన్ ముక్కలు తిన్నాను. చూసారా, ఈ చికెన్ ముక్కలు వేపేసుకున్న తర్వాత ఎగ్ ఇందులో వేసాడు. అసలు ఇలా చికెన్ నూడిల్స్ తీసుకుని తింటే భలే ఉంటుందండి. ఎప్పుడన్నా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు నుంచి వెళ్తుంటే అదే టైంకి భయ్య ఎగ్ నూడిల్స్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చేస్తుంటే ఆ గుడ్డు ఆ నూనెలో పడి కాలుతుంటే ఆ స్మెల్కి మొత్తం ఒక రేంజ్ ఆకలేస్తుందండి. నాకు అలాగే వేసి ఇక్కడ ఈ బండి దగ్గర ఆగిపోయాను. చెప్పా కదా ఇందాక నాకు డౌట్ వచ్చి అడిగాని, మళ్ళీ అడిగితే భయ్య తిరిగి నవ్వి, నీ ముందే కదా బాబు వేసా అన్నట్టు లుక్ ఇచ్చి వెనక్కి తిరిగిపోయాడు. సర్లే మళ్ళీ అడిగితే తంతాడేమో, లేదంటే పెనం మీద చేపెట్టేస్తాడేమో అని భయం వేసింది. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు వేసాడు, ఉల్లిపాయల తర్వాత క్యాబేజీని క్యారెట్ ముక్కలు వేసాడు, బాగా కలుపుతున్నాడు అనమాట. బాగా కలిపేశాడు. ఇప్పుడు మన అసలైన ఐటెం, మన స్టార్ ఐటెం వేస్తున్నాడు అనమాట. మనం తిండి లేకపోయినా బతకగలం, కానీ మైదా లేకపోతే బతకలేవండి. డీజే టీవీలో డైలాగ్ ఉంది కదా, పేగుల మధ్యలో మైదా ఉందా, మైదా మధ్యలో పేగులు ఉన్నాయని చెప్పి. అలాగ ఉంటుంది మనతో. మైదా లేకపోతే అసలు మనకు ఫుడ్డే గడవదు. మనం ఏదైతే తినకూడదో అదే తింటాం కదా, అలాగే నేను కూడా ఈ మైదా లేకపోతే అసలు బతకలేను అనమాట. అంత మైదాని పార్సిల్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ బాగా వేపుతున్నాడండి నూడిల్స్ని. బాగా వేపేసిన తర్వాత ఒక అట్టలాగాడు బయటికి, దానిలో బోల్డ్ అని ఉన్నాయి. భయ్య అజినమోటో వేయకు భయ్య, నేను ఎంత హెల్తీగా బతుకుదాం అనుకుంటున్నాను, ఇంత జంక్ తిని అనుకున్నా అని చెప్పాను, కానీ భయ్య వినకుండా అజినమోటో వేసాడు. ఇంకేం చేస్తాం, తీసుకెళ్ళక తప్పదు కదా. మళ్ళీ ఇంకోటి చేయమంటే తంతారు నన్ను. అందుకనే సైలెంట్గా చేయించుకుంటున్నాను అనమాట. చూసారా, ఆ కారం అది పడి ఎంత ఎర్రగా మారిందో నూడిల్స్. ఒక్కసారిగా వైట్గా ఉన్న నూడిల్స్ కాస్త రంగు మారిపోయింది మొత్తానికి. అది భయ్య అలా చేస్తుంటే ఆ వాసనకి ఆకలి వేసిందండి. అసలు ఓ రేంజ్లో ఆకలి వేసింది. తర్వాత సైలెంట్గా వెనిగర్ డబ్బా తీసుకుని వెనిగర్ పిండేశాడు, కాస్త సోయా సాస్ వేసాడు, ఇంకొంచెం కలర్ మారడానికి సోయా సాస్ వేసుకున్నాడు అనమాట. చూడండి మొత్తం ఎంత డార్క్గా తయారవుతుందో నూడిల్స్. అసలు ఇలా ఉంటే కదండి మన కడుపుకి ఆనందం వచ్చేది. మనం మంచి ఫుడ్ తినమంటే మనం ఎందుకు తింటాం, ఇలా ఉంటేనే మనకు నచ్చుద్ది అనమాట. అయిపోయింది నూడిల్స్. ఇక్కడ భయ్య వెంటనే ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకుని పార్సిల్ కట్టేశాడు. దీన్ని తీసుకుని స్టైల్గా ఇంటికి వచ్చేసి ఒక పళ్ళెం పెట్టుకుని మా అమ్మతో ఓపెన్ చేయించాను. చూడండి, ఓపెన్ చేసేసి పళ్ళెంలో గుమ్మరిస్తే క్వాంటిటీ చాలా వచ్చిందండి. తీసుకోవడానికి 80 రూపీసే తీసుకున్నాడు. క్వాంటిటీ ఏం వస్తుందిలే అనుకున్నాను, కానీ క్వాంటిటీ మాత్రం చాలా వచ్చింది. అంటే ఇద్దరు ఈజీగా తినేయచ్చు స్నాక్స్ టైంలో దీన్ని, అంత క్వాంటిటీ వచ్చింది. చూసారా, ఒక కొండలాగా వచ్చింది ఇదంతా ప్యాకెట్ ఓపెన్ చేయగానే. అసలు చూడండి, ఆ చికెన్ పీసులు, ఎగ్గులు కనపట్లేదు కదా, ఎగ్గులు లోపల ఉండిపోయినాయి అండి, ఇవన్నీ పైకి కనపట్లేదు. ఇప్పుడు వెంటనే ఒక ఫోర్క్ గుచ్చుకుని దీన్ని ఇలా తీసుకుని నోట్లో పెట్టుకుందాం అని ముద్ద దగ్గర తీసుకెళ్ళానండి. నాలుగుకి తగలంగానే నాలుగు కాలిపోయింది. వెంటనే తీసుకొచ్చి స్పూన్ అక్కడ పెట్టేశాను. కానీ తర్వాత తింటే ఊదుకుని టేస్ట్ భలే ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.